ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అనగా ఎఫ్ఎండోలో ట్రేడింగ్ చేసేవారికి ఈ న్యూస్ చాలా ముఖ్యమైనది మరియు అవసరమైంది కూడా. ఎఫ్ఎండో సెగ్మెంట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఒక అతిపెద్ద మార్పును తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. 8 డిసెంబర్ నుంచి ఎఫ్ఎండో మార్కెట్లో కూడా ఇప్పుడు ప్రీ ఓపెన్ సెషన్ను ప్రారంభించబోతున్నారు. కానీ ప్రీ ఓపెన్ సెషన్ అంటే ఏమిటి, దీనివలన మీకు లాభం ఏంటి, మరియు ఎన్ఎస్సి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది, ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. రెగ్యులర్ మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందే మీరు మీ ఫ్యూచర్ యొక్క ఓపెన్ ప్రైస్ని అంచనా వేయచ్చు. ఎఫ్ఎండో మార్కెట్లో కూడా స్టాక్ మార్కెట్ లాగా ప్రీ ఓపెన్ కాల్ ఆప్షన్ సిస్టమ్ పైన పనిచేయడానికి, దీనివలన ధరను నిర్ణయించే ప్రాసెస్ ఈజీ అవ్వడానికి ఈ అడుగు వేయడం జరిగింది. టైమింగ్ ఏంటి, మొత్తం ప్రాసెస్ ఏంటి, అది కూడా తెలుసుకుందాం. ప్రీ ఓపెన్ సెషన్ టైమింగ్ ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. దీనిలో కాల్ ఆప్షన్ సిస్టమ్ అమలు చేయబడుతుంది. అనగా అన్ని ఆర్డర్స్లను జమ చేసి వాటి యొక్క ప్రైస్లను నిర్ణయించబడుతుంది. ట్రేడర్స్ 9 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు ఆర్డర్ వేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 2 నిమిషాల్లో మార్కెట్ ర్యాండమ్ సమయంలో క్లోజ్ అవుతుంది. దీంతో పాటు తర్వాత 9 గంటల 12 నిమిషాలకు ప్రైస్ డిస్కవరీ మరియు ట్రేడ్ మ్యాచింగ్ అవుతుంది. 9 గంటల 12 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు సిస్టమ్ను రెగ్యులర్ ట్రేడింగ్లో మార్చడానికి బఫర్ టైం ఉంటుంది. దీని తర్వాత రెగ్యులర్ మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఎన్ఎస్సి యొక్క సర్క్యులర్ను అనుసరించి ఎఫ్ఎండో సెగ్మెంట్లో ప్రీ ఓపెన్ సెషన్ 8 డిసెంబర్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మార్పు ట్రేడర్స్లకు ఎన్నో విధాలుగా చాలా మంచిది. ఎలా అంటే, మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు అకస్మాత్తుగా జరిగే ఎగుడు దిగుళ్ళు తక్కువ అవుతాయి. ఓపెన్ ప్రైస్ ముందే నిర్ణయించబడడంతో పారదర్శకత పెరుగుతుంది. ట్రేడర్స్ మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందే ట్రెండ్ను అంచనా వేయగలుగుతారు. దీనివలన సరైన ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ను ఎంచుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఆప్షన్ ట్రేడర్స్కి అన్నిటికంటే ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఏ స్ట్రైక్ ప్రైస్ ఏ ప్రీమియంలో ఓపెన్ అవుతుందో ఆప్షన్ ట్రేడర్స్కి ప్రీ ఓపెన్లోనే తెలిసిపోతుంది. స్టార్టింగ్లో ఈ నియమం కేవలం సెలెక్టెడ్ కాంట్రాక్ట్స్ పైనే అమలవుతుంది. అనగా కేవలం కరెంట్ మంత్ అనగా M1 యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్పై అమలవుతుంది. నెల యొక్క ఆఖరి రోజుల్లో దీన్ని నెక్స్ట్ మంత్ అనగా M2 యొక్క కాంట్రాక్ట్ వరకు పెంచవచ్చు. ఈ నియమం స్ప్రెడ్ మరియు అన్ని ఆప్షన్ కాంట్రాక్ట్స్లపై అమలవదు. ఇది కేవలం ఫ్యూచర్ పైనే అమలవుతుంది. ఏ షేర్లలో అయితే మర్జర్ లేదా డివిడెండ్ లాంటి ఏదైనా కార్పొరేట్ యాక్షన్ అవుతూ ఉంటే అక్కడ ప్రీ ఓపెన్ సెషన్ నడవదు. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ప్రీ ఓపెన్ సెషన్ ముందు నుంచే 9 గంటల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు అనగా 15 నిమిషాల వ్యవధి ఉంటుంది. దీనిలో మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందే బెంచ్ మార్క్, ఇండెక్స్, స్టాక్స్ యొక్క ఓపెన్ ప్రైస్ సెట్ చేయబడతాయి. కానీ ఇప్పుడు ఆప్షన్ ప్రీమియంలు కూడా ప్రీ మార్కెట్ సెషన్లో నిర్ణయించబడతాయి. వాటిని ఓపెన్ చేసేటప్పుడు ఏ ప్రైస్లో ఓపెన్ అవుతాయో తెలిసిపోతుంది. ట్రేడర్స్ కొరకు కూడా ఇది చాలా నెసెసరీ. రాత్రి గ్లోబల్ మార్కెట్ బేసిస్ పైన త్వరగా పొజిషన్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకు ఓపెన్ కాగానే అకస్మాత్తుగా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్కి బదులు ప్రైస్ క్లియర్గా కనిపిస్తుంది. రెగ్యులేటర్ మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందే లిక్విడిటీ, ఆర్డర్ బ్యాలెన్స్ యొక్క సమాచారం అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ప్రీ ఓపెన్ సెషన్లో మీ యొక్క ఆర్డర్ మ్యాచ్ కాకపోతే అది మెయిన్ సెషన్లో ముందుకు వెళ్తుంది. సో ఈ మార్పు ఎఫ్ఎండో ట్రేడింగ్ని పారదర్శకత మరియు స్థిరంగా చేస్తుంది.